హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేస్తాము మై ఎక్స్టర్నల్ మైక్ అడాప్టర్ ఫర్ SJCAM అండ్ ది మైక్. సో మెయిన్ కీ రోల్ SJCAMకి పర్టికులర్గా మెయిన్ కీ రోల్ మైక్ ప్లే చేయదు, మెయిన్ కీ రోల్ ఈ అడాప్టర్ ప్లే చేస్తుంది. సో ఈ అడాప్టర్ కోసం మన పోటీలో నేను కొట్టు తిరిగాను, అండ్ సేమ్ టైమ్ CTCలో సందు తిరిగాను. ఎక్కడ దొరకలేదు భయ్య, ఎక్కడ దొరకలేదు. ఆన్లైన్లో కూడా ఎక్కడ దొరకట్లేదు. రీజన్ బిహైండ్ నేను నా ఫస్ట్ వ్లాగ్లో మీకు చెప్పినట్టు, దీంట్లో వాడుతుంది ఈ అడాప్టర్కి వాడేది మినీ USB 10 పిన్. సో మనకు ఆల్రెడీ నేను కొంచెం కెమెరా దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను పిన్ డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది. మనకు ఛార్జింగ్ SJCAM ఛార్జింగ్ కోసం ఒక పిన్ ఇస్తాడు, ఆ పిన్ ఎలా ఉంటుంది, అది 5 పిన్. ఈ అడాప్టర్కి వచ్చిన 10 పిన్ ఎలా కనబడుతుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ రెండింటిని అన్బాక్స్ చేస్తాము. అండ్ మెయిన్గా ఇది మనకి ఢిల్లీ నుంచి వచ్చింది. ఆగ్రా దగ్గర అజయ్, నాకు ఇట్లాగే యూట్యూబ్లో కాంటాక్ట్ దొరికింది అజయ్ భాయ్ది. థ్యాంక్స్ అలాట్ అజయ్ భాయ్. సో నేను ఆల్మోస్ట్ లేట్ నైట్ 11 o'clockకి పింగ్ చేసా అజయ్ భాయ్కి, భయ్య నాకు ఈ అడాప్టర్ కావాలి అని SJ6కి. సో ఆయన 12:30 ఆల్మోస్ట్ ఆ టైంకి రెస్పాండ్ అయ్యి నాకు ఇది స్పీడ్ పోస్ట్ చేశాడు. 5 days పట్టింది ఇది మన దగ్గర రావడానికి. సో ఈరోజు వీడియోలో మెయిన్గా అన్బాక్సింగ్ చేస్తాము ఈ రెండింటిని. అండ్ ఈ రెండింటిని మన SJCAMకి కనెక్ట్ చేసి మన హెల్మెట్కి మౌంట్ చేసి ఒక టెస్ట్ రైడ్ అయితే చేద్దాము. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము. సో క్లైమేట్ ఈరోజు చాలా బాగుంది, సో అందుకే బెస్ట్ టైమ్ టు అన్బాక్స్ దీస్ థింగ్స్ అని అనుకున్నా. సో అందుకే ఇలా వచ్చేసాం మనం. సో కెమెరాని కొంచెం దగ్గర తీసుకుంటాను, దీంట్లో అసలు ఏమున్నాయి, ఎగ్జాక్ట్గా ప్యాకింగ్ ఎలా ఉంది, మైక్తో పాటు ఏమేమి వస్తున్నాయి, అండ్ మన అడాప్టర్లో ఏమేమి ఉన్నాయి, ఎలా కనబడుతుందనేది చెక్ చేద్దాం. సో స్పీడ్ పోస్ట్ మీరు చూడొచ్చు, స్పీడ్ పోస్ట్ వచ్చింది ఆ లొకేషన్కి. అండ్ ఈ ఎన్వలప్లో మనకి ఇలాంటి ఒక మైక్ అడాప్టర్ దొరుకుతుంది. సో వన్ సైడ్ వచ్చి 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది, రెండో సైడ్ వచ్చి C టైప్ ఛార్జింగ్ పిన్, అండ్ థర్డ్ పాయింట్ ఇది మెయిన్. సో దీంట్లో మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుందో లేదో తెలియదు, బట్ చూడండి పిన్స్ పైన 5 పిన్, కింద 5 పిన్ ఉంటాయి. సో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి SJCAMకి. అండ్ నెక్స్ట్ దీన్ని కాసేపు పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ మైక్ నేనైతే బోయా M1, ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నా. ఆల్మోస్ట్ నాకు 750-700 పడింది అరౌండ్. నైస్ పౌచ్. దీంట్లో మనకి ఏమొచ్చినాయి, ఓకే. సో ఇంత పెద్ద వైర్ అయితే వచ్చింది, అండ్ ఇక్కడ ఒక చిన్న స్విచ్ ఉంది. ఇన్ కేస్ మీరు కెమెరాకి యూజ్ చేయాలనుకుంటే పైకి టాగుల్ చేయాలి, స్మార్ట్ ఫోన్ అయితే కిందకి. సో ఇదైతే ఉంది. నెక్స్ట్ ఒక 6.5 mm జాక్ అయితే ఇచ్చారు. సో ఇది బోయాలో వచ్చిన పౌచ్లో ఉంది. సో దీన్ని కూడా కాసేపు పక్కన పెడదాము. సో నేను మెయిన్గా హైలైట్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ మన మైక్ పిన్, అడాప్టర్ పిన్, అండ్ ఈ డేటా కేబుల్ ఇన్ ద సెన్స్ ఛార్జింగ్ పిన్. సో ఇది ఛార్జర్ మనకి SJCAMతో పాటు వస్తుంది. సో ఇది SJCAMతో పాటు వచ్చే ఛార్జర్. సో దీంట్లో ఇందాక మీరు గమనించారు కదా, సో ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో ఓన్లీ 5 పిన్స్ మాత్రమే కనబడతాయి. సో డిఫరెన్సెస్ ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే, సో అడాప్టర్కి 10 పిన్ ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు
మన మైక్ కనెక్ట్ చేసి మైక్ హెల్మెట్కి మౌంట్ చేసి ఒక టెస్ట్ రైడ్ కొట్టాలి. దాని తర్వాత మీరు కామెంట్ చేయండి రైడ్ ఎలా, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అని. హెల్మెట్కి అయితే మౌంట్ చేసేసాను ఎక్స్టర్నల్ మైక్. చూద్దాం క్వాలిటీ ఎలా వస్తుందో. సో మీకు కనుక లైక్ ఇన్ కేస్ ఎస్జేక్యామ్ది ఒరిజినల్ మైక్ కూడా ఉంది ఆన్లైన్లో, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎస్జేక్యామ్ది ఒరిజినల్ మైక్ కూడా ఉంది. అది ఓన్లీ ఎస్జేక్యామ్కే సెట్ అవుద్ది అనమాట. కాకపోతే దాని గురించి ఒక నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇట్ కాస్ట్ అరౌండ్ 1600 ఏమో ఉంటుంది. బట్ 1600 అంత కాస్ట్ పెట్టి మైక్ తీసుకున్నా కూడా ఎలాంటి క్వాలిటీ అవుట్పుట్ లేదు అని చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా రివ్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ అదే తీసుకుందాం అనుకున్నా, బట్ తర్వాత ఐ చేంజ్ మై మైండ్. సో దానికన్నా బెటర్ అడాప్టర్ తీసుకుని అడాప్టర్కి నార్మల్ ఏదైనా బోయా మైక్ ఆర్ వేరే ఏదైనా మైక్ పెడదామని అనుకుని ఇది పెడుతున్నాను. మీకు ఇన్ కేస్ ఎస్జేక్యామ్ వాడేవాళ్ళు ఎవరికైనా ఆ మైక్ అడాప్టర్ కావాలి అనుకుంటే ఈ అజయ్ భాయ్ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు కూడా నార్మల్గా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. సో నా ఆడియో క్వాలిటీ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నేను ఎడిటింగ్లో చూడాలి, ఇప్పుడు నాకు కూడా తెలియదు ఎలా ఉంది అనేది. ఇప్పుడైతే ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్తున్నాము, ఒక రౌండ్ వేసి వద్దాము. ఆడియో క్వాలిటీ ఎలా రికార్డ్ అవుతుందో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్లో ఎంత ఇబ్బంది పడ్డానో నాకు బాగా తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ సపోర్ట్. నా ఫస్ట్ వ్లాగ్కి స్టార్టింగ్ బ్లాగ్ కదా, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. నా అప్కమింగ్ బ్లాగ్లో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. ఐ హోప్ ఎలాంటి నాయిస్ రావట్లేదు కావచ్చు, రాకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అడాప్టర్ కోసం చాలా కష్టాలు పడ్డాను భయ్యా, చాలా తిరిగాను. ఈ కాంటాక్ట్ నాకు ముందే దొరికింది, కాకపోతే అడాప్టర్కి అంత కాస్ట్ ఎందుకు పెట్టడము, ఆల్టర్నేట్ ఏదైనా. అందుకే బ్లాగ్లో కూడా చెప్పేదో జుగాడ్ ట్రై చేస్తున్నా నేను అని, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అలాని నేను దాన్ని ఆపేయలేదు, దాన్ని హోల్డ్లో పెట్టాను. ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా బ్లాగర్స్ ఎవరైనా ఉంటే ఇది మెయిన్ ఆప్షన్. వాళ్ళు ఎవరికైనా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఉన్న యాక్షన్ కెమెరాస్లో SJCAM ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, క్యాసన్ అని, క్యాసన్ CN10 అని, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు రివ్యూస్ని బట్టి కానీ ఇంకేదైనా కానీ నాకు ఇదే బెటర్ అని అనిపించింది. కాకపోతే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం, ఇదే మెయిన్ ప్రాబ్లమ్, ఆడియో ఇష్యూస్. ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి కుదరదు. ఇంటర్నల్ మైక్తో మీరు మోటో వ్లాగింగ్ అయితే మేనేజ్ చేయలేరు. ఇండోర్ షూట్స్ ఏమన్నా చేసుకోవాలంటే అది వర్క్ అవుతుంది కానీ, బట్ మోటో వ్లాగ్ అంటే బయట నుంచి నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ మైకే మోస్ట్లీ నేను కూడా సజెస్ట్ చేస్తాను. సో అది సంగతి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది బోయా మైక్ విత్ SJCAM మైక్ అడాప్టర్ కాంబినేషన్ ఆడియో క్వాలిటీ. సో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి, అన్బాక్సింగ్ వీడియోస్. అండ్ ఈ SJCAMతో ఫేస్ చేస్తున్న ఆడియో ఇష్యూస్ దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ అడాప్టర్ గురించి సేమ్ అజయ్ భాయ్ గురించి చాలామంది చెప్పారు. అందరికీ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు, ఎందుకంటే పర్టికులర్గా సర్చ్ చేస్తేనే ఐడెంటిఫై అవుతున్నాయి, లేకపోతే దొరకకపోవచ్చు. సో ఏమో నా సైడ్ నుంచి ఇంకో 10 మందికైనా హెల్ప్ అవుతుందేమో SJCAM యూజర్స్కి, ఈ మైక్ ఇష్యూస్తో ఫేస్ అయ్యే వాళ్ళకి. సో వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ వీడియో. ఇప్పటికీ ఇంతే, బయలు వచ్చేసింది. సైనింగ్ ఆఫ్.